V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 36వ జయంతి వంగవీటి మోహన్ రావు సందర్భంగా అక్కిపాలెం హైవే వద్ద విగ్రహ ప్రతిష్ట పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలి. ఇవాళ ఉదయం ఈస్ట్లో ఉండి, ఇవాళ నార్త్లో ఉండి, ఆ సౌత్లో కూడా మంచి ప్లేస్ చూసి ఖచ్చితంగా ఆయన ఆశయాలు చిన్నప్పుడు ఒక చిన్న వయసులో సంచలనంగా ఉండేవాడు. మరి వాళ్ళు మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలు అనుకున్నాం. ఆయన ఏ విధంగా ఆయన ఆశయాలు ఖచ్చితంగా ఆయన అన్నింటి పొరపాటు జరిగే విధంగా కాలంలో జరుగుతుందని, జరిగే విధంగా ముందుకెళ్తామని తెలుస్తున్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రావు గారి 36వ వర్ధంతిని గాది బాలాజీ గారు, అలాగే పెరగారెడ్డి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, రాధారంగ రీఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈవేళ మన అక్కయ్యపాలెం సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వంగవీటి మోహన్ రావు అనే వ్యక్తి ఒక కాపు కులస్తుడు కాకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈవేళ చరిత్రలో నిలిచిపోవడానికి ముఖ్య కారణం 30 సంవత్సరాలు కలిసిన నేటికి బడుగు బలహీన వర్గాల్లో మన్ననలో, అలాగే కాపు కుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారంటే చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడికి లేని 3000 విగ్రహాలు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక వంగవీటి మోహన్ రావు గారు. అటువంటి వ్యక్తి మా కులంలో పుట్టినందుకు మేము మా ఆరాధ్య దైవంగా మేము తెలుసుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నేటికి ఒక యుగానికి ఒకడు పుడతాడన్నట్టు నాడు వంగవీటి మోహన్ రావు గారు మా కులంలో పుట్టి మరణించి నేడు భావితరాల భవిష్యత్తు కోసం అదే స్థాయిలో బడుగు బలహీన వర్గాల కోసం పరిశీలిస్తున్న ఏకైక నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరిని ఎందుకు చెప్తున్నామంటే కుల మతాలకు అతీతంగా మానవతావాదులు కాబట్టి వారి పేర్లు చెప్పుకోవటం స్థిరస్థాయి. ఎందువల్లంటే నేటికి అతను మరణం తెలియని వ్యక్తులు కూడా, నేటి తరం యువకులు అతన్ని భావజాలంలో నడుస్తున్నారంటే అతను ఎంత ప్రభావితం చేశారు వంగవీటి మోహన్ రావు గారు చెప్పక తప్పదు. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు భార్గవ నీడ. చెప్పి నా పేరు కోటి సత్యనారాయణ. ఇక్కడ గట్టిగా నా పేరు కోటి సత్యనారాయణ. ఈరోజు ఈ కార్యక్రమం 45వ వార్డులో NH-16లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేసినటువంటి రాధా రంగ రాయల్ ఆర్గనైజేషను, గాది బాలాజీ గారు, మోదీ గారు, అలాగే టీం వీళ్ళందరూ కూడా అన్ని చాలా సంవత్సరాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు చాన్నాళ్ళకి ఇక్కడ విశాఖపట్నం రంగాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. నగరం మధ్యలో
యాక్చువల్గా మనం గంగాధర్ కాపుల యొక్క ప్రతినిధి ఇలాగా చెప్తూ ఉంటారు, కానీ నిజానికి కాపులు అని కాదండి, బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి అక్కడ ఒక లీడర్గా ఎదిగిన ఆయన. దానిలో ఆయన కాపు కులంలో పుట్టడం వల్ల ఆయనకి ఈ యొక్క సహజంగానే కులంతో వచ్చేటటువంటి కులంలో ఒక గుణవంతుడు ఉండిన కులము వెలయు వాని గుణము చేత అన్నట్టుగా ఆయన ఈ యొక్క కులంలో ఉండడం వల్ల కాపులందరికీ కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. కానీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు కానీ ఎవరైతే దగాపడ్డ జీవితాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా అక్కడ విజయవాడలో ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అక్కడ ఆయన గురించి కనుక్కుంటే ఇలా చెప్పేవారు. అటువంటి రంగా గారి విగ్రహాన్ని ఇలా చాలా చోట్ల సిటీ మధ్యలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ యొక్క కమిటీకి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని విగ్రహాలు ఇక్కడ ఎక్కడైతే అవసరమైన చోట్ల ఈ యొక్క కాపుల వెనుకబడిన వర్గాల అంబేద్కర్ అంటారు. నిజం చెప్పాలంటే అంబేద్కర్ మహాశయుడితో పోల్చడం కాదు, కానీ అంత గొప్ప వ్యక్తి. ఆయన విగ్రహాలు ఇంకా చాలా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క టీంను అభినందిస్తాం. ఇంట్లో ఒకటి పెట్టారండి ఆరులోలో, అలాగే ఇక్కడ ఒకటి పెట్టారు. ఇంకా చాలా చోట్ల కూడా పెట్టారు. వాళ్ళు కమిటీ వాళ్ళు పెడతారు. ఇంట్లో వాళ్ళు చాలా ఆనందకరంగా.